తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. పిల్లలు, మళ్ళీ మనం స్టోరీ టైం వచ్చేసానా నేను. పోయిన వారం చెప్పిన స్టోరీ గురించి నేను ఇచ్చిన అసైన్మెంట్ చేసేసి ఉంటారనుకుంటాను. నాకు కొన్ని మెయిల్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. చక్కగా పంపించారు మీ ఆన్సర్స్ అన్నీ కూడా. సరే, ఆ పద్యం ఒకటి పాడినా మరి మీ గురించి రాసిన పద్యం. చిన్న చిన్న పిల్లలు, తెలుగువారి పిల్లలు, తెలివైన పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. భలే పిల్లలు మీరు. మిమ్మల్ని చూస్తూ మీ ఆటపాటలు అవన్నీ వింటుంటే నాకు కూడా ఎంతో ఉత్సాహం వస్తుంది అన్నమాట. సరే, మరి నా దగ్గర ఒక పెద్ద పండోరా బాక్స్ లాంటి పెద్ద బాక్స్ ఉందని చెప్పాను కదా. ఆ బాక్సులోంచి ఆలోచించాను. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా, ఏం కథ చెయ్యాలి నేను, ఏం కథ చెప్పాలి మీకు అని చిట్లు వేసుకున్నా. కథలన్నీ డబ్బాలో వేసా. డబ్బాలో వేసి కళ్ళు మూసుకుని మెల్లిగా ఒక చిట్టి బయటికి తీశాను. ఆ చిట్టిలో భలే కథ వచ్చింది ఇవాళ. ఆ కథలో సింహం ఉంటుంది, బుల్లి ర్యాబిట్ ఉంటుంది. ర్యాబిట్, యూ మస్ట్ హ్యావ్ సీన్ ద ర్యాబిట్, వైట్ ఫెలో, వెరీ ఫ్లఫీ ఫెలో, చాలా వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, వెరీ డైనామిక్ ఫెలో. ఓకే, దాని గురించి కథ. మళ్ళీ నేను కుందేలు సింహము కథ. దీని పేరేంటి? సింహము కుందేలు, లేకపోతే మీరు ఎలా చెప్పచ్చు అంటే కుందేలు సింహము కథ. మరి పుస్తకాలు రెడీగా ఉన్నాయా? పెన్నులు రెడీగా ఉన్నాయా? స్టార్ట్ చేయనా? ఇది కూడా అడవే పిల్లలు. మళ్ళీ సింహం అనగానే is it a domestic animal? No, it's a wild animal. It will live only in forests. అందులో it is called the king of forest. లయన్ ఏమంటాం మనం? కింగ్ ఆఫ్ ఫారెస్ట్. అది మహారాజులాగా అన్నమాట. మిగతా జంతువులన్నీ దానికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ ఉంటాయి. అదంటే భయపడుతూ ఉంటాయి. ఈ సింహం ఓల్డ్ అయిపోయింది. యంగ్గా ఉన్నప్పుడు జంతువుల్ని బాగా మీరు చూస్తుంటారు కదా డిస్కవరీ ఛానల్లో. అక్కడ టైగర్స్ అన్నీ ఎలా పట్టుకుంటుంటారు, వాటిని ఎలా ఫాలో అవుతూ ఉంటారు. ఇది కూడా బాగా యంగ్గా ఉన్నప్పుడు జంతువుల్ని వేటాడి తినేది. దీనికి ఏజ్ అయిపోయింది. ఇది ఏం చేసింది, ఒకరోజు అన్ని జంతువుల్ని పిలిచి మీటింగ్ పెట్టి నేను ఎప్పుడైనా ఏ జంతువునైనా తినేస్తాను అంది. అనేసరికి ప్రతి జంతువుకి భయమే, ఉడికిపోతూ ఉంటుంది. ఏ రోజు ఎవరిని తినేస్తుందో తెలీదు ఈ సింహం, ఎదిరించి చెప్పలేవు. సరేని ఆ సింహానికి తెలియకుండా ఒక గుహలో మిగతా జంతువులన్నీ మీటింగ్ పెట్టాయి. మీటింగ్ పెట్టి మనం ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుందాం. ఏమిటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, 7 days ఇన్ a వీక్ కదా. మండే ఓకే డియర్, ట్యూస్డే ఇంకో జంతువు, అట్లాగా ఒక రోజుకో జంతువు చొప్పున తినేవా సింహం. ఇట్లాగా సడన్గా వచ్చి మా మీద పడిపోతే మేము ఎప్పుడు చచ్చిపోతామో మాకు తెలియదు కదా అని చెప్పి మనం ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టుకుందాం అని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో డిసైడ్ చేసి అన్నీ కలిసి ఆ సింహం దగ్గరికి వెళ్ళి. సింహం ఎలా కూర్చునింది గుహలో, చెవులు పెట్టుకుని వాళ్ళ ఇట్లా ఏంటి వచ్చారు అందరూ? మీటింగ్ పెట్టుకున్నామండి. ఏం మీటింగ్ పెట్టారు? ఇట్లాగ ఎప్పుడు పడితే అప్పుడు తినేయకుండా ఒక రోజుకు మండే ఒక జంతువు, ట్యూస్డే ఒక జంతువు అలా మీరు తింటారా ప్లీజ్, సో దట్ మేము వీ కెన్ ఎంజాయ్ విత్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. ఓహో సరే ఓకే ఇచ్చేసాను, మీరు చెప్పినట్టే నేను అలాగే తింటాను. సరే అని ఇవి రోజు ఒక్కొక్కళ్ళు వెళ్ళాలన్నమాట. వీళ్ళందరూ టాటా బాయ్ బాయ్ చెప్తారు. ఇవాళ వెళ్ళేసి వస్తామని. మీరు పిక్నిక్ ఎలా వెళ్తారు? పిక్నిక్ వెళ్తారు కదా, స్కూల్లో పిక్నిక్కి అమ్మా నాన్నతో వెళ్తారు కదా, కానీ మీరు జాయ్ఫుల్గా వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఈ జంతువు టాటా చెప్తుంది, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సింహం నోట్లోకి వెళ్ళాలి. అందుకని వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మలు నాన్నలు అందరూ ఏడుస్తూ ఉంటారనమాట. ఒకరోజు వెరీ లిటిల్ ర్యాబిట్ వేరే ఊర్లోంచి వచ్చేసింది. ఇంకొక బుల్లి అడవిలోంచి వచ్చేసి వెళ్తుంటే ఇవన్నీ ఏడుస్తున్నాయి, ఈ యానిమల్స్ అన్నీ ఏడుస్తున్నాయి. కుందేలు వెళ్ళి వై ఆర్ యు ఆల్ క్రయింగ్ అని అడిగింది.
ఇవాళ మా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, ఈ జింక పాప అమాయకురాలు, దానికేమో 3 బేబీస్ కూడా ఉన్నాయి. అవును, ఉంటే హ్యాపీగా ఉండాలి కదా. లేదు, మా సింహం దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అదెవరు? మాకు రాజు. సింహం అంటే వేటాడాలి కదా. కుందేలు ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్. లేదు లేదు, అది వేటాడదు, ఓల్డ్ అయిపోయింది కదా, మేమే 1 by 1 ఇన్ టర్న్స్ వెళ్ళాలి. అట్లాగా మరి మీరు ఎదిరించలేదా? ఎదిరించలేం, అది తినేస్తుంది. మరి మీరు ఆలోచించలేదా? మీ తెలివి ఉపయోగించలేదా? మేమేం ఉపయోగించలేకపోయాం. వీఆర్ ఆల్ స్కేర్డ్. ఓహో, అట్లాగా. నేను దీనికి బాగా ఒక గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి, డేంజర్ నుంచి నేను కాపాడినా. అవన్నీ ఏంటి, మేము ఇంత పెద్ద జంతువులం, మేమే ఏం చేయలేకపోయాం. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ వెరీ స్మాల్ ర్యాబిట్, నువ్వు కాపాడతావా మమ్మల్ని అని. లేదు, ఇట్స్ నాట్ ద సైజ్, ఇట్స్ ద థింకింగ్ అని చెప్పింది. అంటే సైజు ఎంత పెద్దగా ఉన్నామని కాదు, ఎంత బాగా ఆలోచిస్తామో, ఎంత తెలివిగా ఆలోచిస్తామో అది ముఖ్యం అని చెప్పింది అనమాట ర్యాబిట్. సరే, ఈ జంతువులన్నీ చెప్పాయి, పర్వాలేదులే, నువ్వు ట్రయల్ వేసుకో, ఓకే, నువ్వు ట్రై చెయ్యి, మాకేం ఇబ్బంది లేదు. నన్ను ముందు మీరు తీసుకెళ్ళి నన్ను ఇంట్రడ్యూస్ చేయాలంది. సరే, ఈ జంతువులన్నీ ఈ కుందేలుని పట్టుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసాయి. ఆ కుందేలు సింహం దగ్గరికి వెళ్ళి అని ఏడవడం మొదలెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఐఎమ్ ఫీలింగ్ సో సారీ ఫర్ యూ లయన్ కింగ్ అంది. ఎందుకు అంటే, దెర్ ఈస్ అనదర్ లయన్ హూ టోల్డ్ మీ దట్ ఈస్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, దిస్ ఫారెస్ట్ అంది. ఏంటి, నేను కదా రాజుని, అదేవత్తి అలా చెప్పడానికి? లేదు, అది చెప్పింది మీ కింగ్ ఏమో ముసలిదైపోయింది, ఓల్డ్ అయిపోయింది, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ యంగ్, నేను వచ్చి మీ ముసలి కింగ్తో ఫైట్ చేయబోతున్నాను, దాన్ని చంపేయబోతున్నాను, చంపేసి నేను రాజు అవ్వబోతున్నాను. అలా చెప్పిందా? నేను ఇక్కడ ఉండగానే. ఎక్కడుందో నీకు తెలుసా? అదే నన్ను నేను వస్తుంటే మీ దగ్గరికి, ఐ వాంట్ టు బికమ్ యువర్ సర్వెంట్, ఐ వాంట్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ యూ, అదే నన్ను ఆపేసింది. భయపడిపోయి మీ దగ్గరికి వచ్చాను. కమాన్ చలో. ఆ సింహం ఎక్కడుంటుంది, దాంతో నేను ఫైటింగ్ చేసి, నేను కదా రాజుని, నేను దాన్ని చంపేస్తాను. సరే, ఇది అందరికీ కనుకొట్టింది ఇట్లా, మిగతా జంతువులందరికీ. నేను చూడు ఇప్పుడు ఏం ట్రిక్ వేశానో అని చెప్పి ఈ కుందేలు మెల్లిగా ఈ సింహాన్ని తీసుకుని వెళ్ళింది. ఈ రెండూ కలిసి చాలా దూరం ట్రావెల్ చేసి నేను పోయినసారి కథలో కూడా మీకు చెప్పాను కదా, ఈ ఫారెస్ట్ ఎండ్లో, వుడ్ ఎండ్లో ఒక్కొక్కసారి గ్రామాలు ఉంటాయని చెప్పాను కదా. ఆ ఎడ్జిలో ఒక పెద్ద వెల్ ఉంది. వెల్ అంటే ఏంటి? నుయ్యి. దాంట్లో 3/4 వాటర్ ఉంది. చాలా పెద్ద నుయ్యి మాట. వాటరు, దాని నిండా వాటర్ ఉంటుంది. వాటర్లో చూస్తే ఏమవుతుంది మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు వాటర్లో చూసారా? చూసినప్పుడు ఏమవుతుంది? ప్రతిబింబము. యూ క్యాన్ సీ యువర్ ఓన్ ఫేస్, ఇజంట్ ఇట్? మిర్రర్ అవుతుంది కదా, కనిపిస్తుంది కదా, షాడో కనిపిస్తుంది కదా. సరే, అక్కడికి మెల్లిగా నూతి దగ్గరికి తీసుకెళ్ళింది. సింహమంది, ఏంటి నన్ను చూసి వేళకోళంగా ఉందా నీకు? ఇక్కడికి తీసుకొచ్చావేంటి? సింహం ఉందన్నావు, ఏదే సింహం? మహారాజా, గట్టిగా అరవకండి, సింహానికి కోపం వస్తుంది, లోపలుందది, ఒక్క మాట జంప్ చేసి మీ మీద పడిపోయి రక్కేస్తుంది. అవునా, లోపలుందా? మీరేం చేస్తారంటే మెల్లిగా 4 కాళ్ళు దాని మీద పెట్టి మీరు చూడాలి, చూస్తే మీకు కనబడుతుంది అనేసరికి ఇది 4 కాళ్ళు పెట్టి చూసింది. చూస్తే పిల్లలు ఏం కనిపిస్తుంది వాటర్లో? దీని ప్రతిబింబం, షాడో. దీనిలాగానే ఉంది. ఏంటి, ఇంకో సింహం ఉంది లోపల? ఇదే మహారాజా, మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటుంది, మీరు అరవండి, అది కూడా అరుస్తుంది చూడండి మహారాజా అనగానే ఇది గట్టిగా రోరు చేసింది, దద్దరిల్లిపోయేట్టుగా అడవంతా. అక్కడి నుంచి ప్రతిధ్వని అక్కడి నుంచి కూడా వచ్చింది. అవునవును, నిజమే కుందేలు, నువ్వు చెప్పింది నిజమే, ఇంకో సింహం ఉంది, మరి దీన్ని ఎట్లా చంపాలంటావు? ఏం లేదు మహారాజా, మీరు లోపలికి దూకండి, దాన్ని చంపేసేయండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు వచ్చాక మళ్ళీ మనం అడవిలోకి వెళ్ళిపోదాం అంది. ఓకే అని సింహం, సరే నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు, దాన్ని చంపేసి నేను వస్తాను చూడు అని ఒక్క దూకింది లోపలికి. ఏమవుతుంది పిల్లలు? వాట్ ఈస్ దేర్? ద వెల్ ఈస్ 3/4 ఆఫ్ వాటర్ ఈస్ దేర్. ఇది లోపల పడిపోగానే
చచ్చిపోయింది నీళ్లు తాగి. జంప్ చేసుకుంటూ ఈ కుందేలు వెనక్కి వస్తుంటే ఆ జంతువులన్నీ భయపడుతూ వస్తున్నాయి. ఏమైంది సింహానికని, రండి చూద్దరు కానీ అని ఆ వెల్ దగ్గర తీసుకెళ్తే అన్నీ చూస్తే అది చచ్చిపోయి అలా ప్రాణం పోయి పడిపోయిందన్నమాట. చూసారా పిల్లలు, లైక్ హౌ ద రాబిట్ సెడ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఇంటెలెక్చువల్ థింకింగ్. మంచిగా థింకింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ ఉండాలి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి కావాల్సిన థింకింగ్ ఈ ర్యాబిట్లా ఉండాలి. డోంట్ వరీ అబౌట్ ద సైజ్, ఓకే. డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ బుల్లీస్ ఆల్సో. ది లయన్ ఈజ్ అ బుల్లీ. సమ్ టైమ్స్ యూ కమ్ అక్రాస్ బుల్లీస్ కదా ఇన్ స్కూల్స్. డోంట్ గెట్ స్కేర్డ్, భయపడకూడదు. ఆ బుల్లీస్ని కూడా, భయపెట్టే వాళ్ళని కూడా మీరు కనుక మీ బుద్ధి ఉపయోగిస్తే యూ కెన్ షో దమ్ దేర్ ప్లేస్. పిల్లలు నచ్చిందా మీకు స్టోరీ? ఓకే. నౌ ఈసారి అసైన్మెంట్ ఇవ్వనా వద్దా? అసైన్మెంట్ ఇవ్వనా? అసైన్మెంట్ ఏంటంటే మీరు ఈ ర్యాబిట్ మీద ఒక చిన్న 4 లైన్ పోయం రాసి నాకు పంపించాలి. హౌ మెనీ లైన్స్? 4 లైన్స్. ఓకే. ర్యాబిట్ని డిస్క్రైబ్ చేస్తూ. వైట్ ర్యాబిట్, నేను వర్డ్స్ ఇస్తాను తీసుకోండి. వైట్ ర్యాబిట్, ఫ్లఫీ వన్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ క్లెవర్. ఈ 4 దాని క్యారెక్టరిస్టిక్స్ని తీసుకుని మంచి రైమ్ రాసి నాకు పంపించండి. ఓకేనా? సీ యూ దెన్. బాయ్. ఓ చిన్న ఊర్లో జరిగిందనమాట. ఈ కథలో ఎవరుంటారో తెలుసా? యానిమల్స్ ఉంటాయి.